తయారీ దగ్గరే లీక్. నీటి ప్రశ్నాపత్రం లీక్ కేసులో బయాలజీ లెక్చరర్ అరెస్ట్ అయినట. కులకర్ణితో కలిసి కుట్ర. పూణేలోని ఇంట్లోనే తరగతులు. లక్షల రూపాయలు వసూలు. ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ అట. అసలు ఇది ఇప్పుడు కాదు, పోయిన సంవత్సరం పేపర్ కూడా లీక్ అయినట్టుంది. ఇప్పుడు ఆడ ఎవడైతే వాడి పేరు ఏదో ఉంది కదా, ఆ పేపర్ ఎవరికైతే మంగీలాలని ఫస్ట్ ఆ పేపర్ వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన 4-5 పోయిన 2025 దాంట్లోనే మంచి రిజల్ట్స్ వచ్చినాయట. అందరికి వాళ్ళకి గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో సీట్ వచ్చిందట. సో అంటే 2025 కూడా లీక్ అయినట్టే. ఇప్పుడు 2026 లీక్ అయింది, బయటకు వచ్చింది. ఎక్కడి నుంచి లీక్ అయిందంటే ఎక్కడైతే పేపర్ తయారైందో ఆ నుంచే లీక్ అయింది. అంటే ఇంటి దొంగలే ఉన్నారు. అంటే ఎంత 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 ట్రాన్స్పరెంట్గా ప్రవేశ పరీక్షల ఎగ్జామ్ జరిగిందో చూడండి. 23 లక్షల మంది అప్లికేషన్లు ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు 96% అటెండ్ అయ్యి ఎగ్జామ్ రాశారు. అంటే దాదాపు 20 లక్షల మంది ఎగ్జామ్ రాశారు. 20 లక్షల పైన మంది ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు మళ్ళీ 20 లక్షల మంది పైన మళ్ళా ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి. ఇప్పటికే 3-4 చనిపోయారు, కూడా ప్రాణం తీసుకున్నారు ఈ ఒత్తిడి భరించలేక. ఇక ప్రశ్నాపత్రం తయారీ లోపాల పుట్ట. రూపకర్తలే కోచింగ్ నిర్వహిస్తున్నా లేని నిఘా అట. అంటే ఎవడైతే పేపర్ తయారు చేస్తుండో వాని కోచింగ్ సెంటర్లు ఉన్నాయట. ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో నిపుణుడైనా నీట్ పైన ఎన్టీఏ నిర్లక్ష్యం, వెల్లువెత్తుతున్న విమర్శలు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్లో దాన్ని తయారు చేసిన నిపుణులే నైపుణ్యం చూపినట్టుగా వెల్లడవుతోంది. ప్రశ్నాపత్రాలను రూపొందించిన వారిలో ఒక్కొక్కరిగా నిందితులుగా తేలుతున్నారట. శుక్రవారం కెమిస్ట్రీ పేపర్ను తయారు చేసిన కులకర్ణి అరెస్ట్ అయితే, శనివారం బయాలజీ పేపర్ తయారు చేసిన మనీషా గురునాథ్ మంధారేను సిబిఐ అదుపులోకి తీసుకుందట. వాడేమో కెమిస్ట్రీ పేపర్ తయారు చేసిండు, వాడేమో బయాలజీ పేపర్ తయారు చేసిండు. పేపర్ తయారు చేసినోడే లీక్ చేసిండు. ఆమె జాతీయ పరీక్షల సంస్థ అంటే ఎన్టీఏ పేపర్ సెట్టింగ్ కమిటీలో సభ్యురాలట. ప్రశ్నాపత్రం తయారీలో కీలక నిందితుడిగా భావిస్తున్న కులకర్ణిని ప్రశ్నించగా మంథారే పేరు బయటకు వచ్చింది. ఆమెతో పాటు మరికొందరి పేర్లను అతడు చెప్పిండట. మంథారేకు బాటనీ, జువాలజీ ప్రశ్నలన్నీ అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆమె వాటిని లీక్ చేసినట్టుగా తేలింది. పూణేకు చెందిన మనీషా వాగ్మేర్ ద్వారా ఆమె నీట్ విద్యార్థులకు అందుబాటులోకి వచ్చిందట. వాగ్మేర్ను ఈ నెల 14వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. పూణేలోని తన ఇంట్లోనే మంథారే ప్రత్యేకంగా కొంతమంది నీటి విద్యార్థులకు తరగతులు నిర్వహించిందట. వారి వద్ద నుంచి లక్షలు వసూలు చేసిందట. ఆమె అందించిన ప్రశ్నల్లో చాలా వరకు నీట్ పరీక్షలో వచ్చిన వాటితో సరిపోలినాయట. దీంతో ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీని ఎన్టీఏ రద్దు చేసింది. అంటే ఆమె పేపర్ తయారు చేస్తే ఆమె ఇక ఇంట్లో కూర్చొని క్లాసులు చెప్పడం స్టార్ట్ చేసిందట. ఒక్కొక్క విద్యార్థి నుంచి లక్షలు వసూలు చేసిందట. అట్లా పూణేలోని మోడర్న్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్స్ కాలేజీలో మంథారే లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఆమె 11-12 తరగతులకు 24 ఏళ్లుగా బయాలజీ బోధిస్తున్నారు. కులకర్ణి కూడా లాతూర్లోని తన ఇంట్లో ఏప్రిల్ చివరి వారంలో కొంతమంది విద్యార్థులకు ప్రత్యేకంగా కోచింగ్ క్లాసులు నిర్వహించిందట. వారికి అతడు ప్రశ్నలు సమాధానాలు అందించిందట. ఇందుకోసం విద్యార్థులు అతడికి లక్షల రూపాయలు చెల్లించిరట. అరెస్ట్ చేసిన కులకర్ణి, వాగ్మేర్లను 10 రోజుల సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ శనివారం ఢిల్లీ కోర్టు జడ్జ్ అజయ్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కులకర్ణి నుంచి ధనుంజయ్ లోఖండే సమాచారాన్ని సేకరించి వాగ్మేర్ ద్వారా లీక్ చేసినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది. ఇంత ఘోరం అసలు ఇందులో ఎన్టీఏలో నియామకాలు ఎట్లా జరుగుతాయి? ఎన్టీఏలో 2 సంయుక్త కార్యదర్శులు, జాయింట్ సెక్రటరీలు, 2 జాయింట్ డైరెక్టర్లను శనివారం కేంద్ర ప్రభుత్వం నియమించిందట. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలని నిర్ణయించడంతో వారిని కొత్తగా నియమించిందట. అసలు ఇంతవరకు విద్యాశాఖ మంత్రి రిజైనే చేయలే. ఎంత ఘోరం అండి అసలు ఇది.